ఈడ కూకున్న తాత ఒక బస్తా మనకి ఎప్ప గింజల బస్తా తీసుకొచ్చింటాడు. దీన్ని తాత ఏమన్నాడంటే మనతో, బాబు నాకు ఆయిల్ బట్టి నేను దీన్నే తింటాను అని అన్నాడు. ఇంకా స్టార్ట్ చేసినాను వర్క్. ఇంకా అవన్నీ తీసి ఒక దాంట్లో పోసినాం. ఇంకా ఇట్లా మిషన్లో వేస్తున్నాం చూడండి. అలా వేసి స్టార్ట్ చేస్తే తిరుగుతూ ఉంది. కొంచెం నీళ్ళు పోయాల. ఇప్పుడు దేంట్లో కన్నా సరే మనం పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు అనేది పోయాల్సి వస్తుంది, కంపల్సరీ పోయాలి, లేకపోతే మనకి ఆయిల్ అనేది రాదు. అట్లా కొంచెం నీళ్ళు పోసిన తర్వాత మనకి ఇంకా రావడం స్టార్ట్ అయింది ఆయిల్. ఇంకా ఆయిల్ అయితే చూడండి ఎంత ఉండే కొద్దీ స్పీడ్ అనే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉండదు. అంత బాగా వచ్చి ఉండదు ఆయిల్. చూస్తున్నారు చూడు ఎంత క్వాలిటీ, ఎంత ఆయిల్ వచ్చి ఉండదు అంటే మంచిగా వచ్చి ఉండదు. కానీ ఈ ఆయిల్ ఆరోగ్యవంతమైన మంచి ఆయిల్. దీన్ని కానీ మనం తింటే ఏ రోగాలు అనేది అస్సలు ఉండవు. కానీ ఈ ఆయిల్ మనం తినలేము, ఎందుకంటే ఈ ఆయిల్ బాగా చేదు ఉంటుంది. ఇది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ చేదు ఉన్న ఆయిల్ మనం తినలేము, వాళ్ళైతే తినగలరు. ఇంత చేదు ఇంత ఉన్న ఆయిల్ని నేను ఒకసారి ట్రై చేసినాను. జస్ట్ ట్రై అంటే ఎట్లా చేసిన అంటే కొంచెం టేస్ట్ చూసినాను ఆయిల్. అబ్బో మామూలు చేదు అయితే లేదు.